నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఆమె గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ఆమె చేసిన పనిని అంతా ప్రస్తుతిస్తున్నారు. ఆమె విదేశీయురాలు. ఆమె వేరే మతాన్ని నమ్మి ఉన్నారు. కానీ ఆమె హిందువుల అందరూ గౌరవించేలా తిరుమలలో వ్యవహరించారు. ఆమె ఎవరో కాదు, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినేవా అని చెప్పాలి. ఆమె తిరుమలకు ఆదివారం సాయంత్రం వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందు తనకు ఆ దేవుడి మీద విశ్వాసం ఉందని డిక్లరేషన్ మీద సంతకం చేశారు. అంతేకాదు, ఆమె తన తల లీలాలు ఆ స్వామిని సమర్పించుకున్నారు. ఇక సోమవారం సుప్రభాతలో సేవలో పాల్గొన్నారు. జగన్ డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. దాంతో మొత్తం పరిస్థితి ఉద్రిక్తమవుతుందని భావించి చివరి నిమిషంలో జగన్ రద్దు చేసుకున్నారు. ఇప్పుడు అన్నా లెజినోవా తిరుమల పర్యటనలో పూర్తిగా అన్ని పద్ధతులను ఆచరించి చూపడంలో సోషల్ మీడియాలో ఆనాటి జగన్ తిరుమల టూర్ ఆయన చివరి నిమిషంలో రద్దు చేసుకోవడం ఇదంతా డిక్లరేషన్ గా కొనసాగుతోంది. నిజానికి చూస్తే వైఎస్ఆర్ కి ఎప్పుడు ఈ డిక్లరేషన్ సమస్య రాలేదు. ఆయన చక్కటి పంచకట్టుతో ఉంటూ తెలుగు కల్చర్ ని పాటించేవారుగా పెద్ద ఆయన గారు పేరు పొందారు. అదే జగన్ వద్దకు వచ్చేసరికి వివాదమైంది. అయితే ఏ వివాదమైనా దానిని పరిష్కరించుకునే మార్గాలు ఉంటాయి. జగన్ కూడా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని భావించకుండా జనాలకు తాను జవాబు అన్నట్లుగా డిక్లరేషన్ మీద సంతకం చేసి ఉంటే సరిపోయేది అంటున్నారు. ఇక్కడ మరో పోలిక కూడా తీస్తున్నారు. అన్నా లెజినోవా తన తల లీలాలను సమర్పించి భక్తిగా వ్యవహరించడం పట్ల అంతా ప్రశంసిస్తూనే జగన్ సతీమణి భారతి ఏ రోజు తిరుమలకు రాలేదని గుర్తు చేసుకుంటున్నారు. 5 ఏళ్ల పాటు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు సతీమణిని వెంట తీసుకుని జగన్ రావాల్సి ఉండగా ఆమె రాలేదు అంటున్నారు. అలా తిరుమలలో ఉన్న సున్నితమైన నిబంధనలు ఎంతటి వారైనా పాటిస్తేనే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయంటున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ తన కుమార్తెని అప్పట్లో తిరుమలకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె చేత డిక్లరేషన్ ఇప్పించారు. ఇప్పుడు ఆయన సతీమణి 100% తిరుమల నిబంధనలను పాటించి హిందువుల అభిమానాన్ని చూరగొన్నారు అంటున్నారు. మరి ఏలికలు పెద్దవారు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తే బాగుంటుంది కదా అంటున్నారు. మొత్తానికి అన్నా లెజినోవాకు సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె వెనుక ఉన్న పవన్ సనాతన ధర్మం మీద తన నిబద్ధతను ఇలా చాటుకున్నారని కొనియాడుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.